హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల్ వ్లాగ్. ఈ వ్లాగ్లో ఇప్పుడు నేను జపాలి దగ్గర ఉన్నాను. జపాలి అంటే హనుమంతుని యొక్క జన్మస్థలం అని చాలామంది తెలియకపోవచ్చు. హనుమంతుని యొక్క జన్మస్థలం అనేది కొందరు కర్ణాటకలో అని, ఇంకొందరు ఇంకో రాష్ట్రంలో అని చాలా కథనాలు మనం విన్నాము. కానీ అసలైన హనుమంతుని యొక్క జన్మస్థలం ఏందనేది తిరుమల నుండి 5 కిలోమీటర్ల దూరంలో జపాలి అనే తీర్థం ఉంటుంది. పాప వినాశనము రూట్లో వేణుగోపాల స్వామి టెంపుల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో జపాలి హనుమాన్ మందిరం ఉంటుంది. ఇదన్నమాట జపాలి హనుమాన్ మందిరము. ఇక్కడ నుంచి మనము మెట్ల నుంచి నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. మేమైతే ఇక్కడ నుంచి దాదాపుగా ఆ మందిరానికి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ అనేవి వెళ్ళడానికి వీలుండదు, ఖచ్చితంగా నడుచుకుంటూ అయితే వెళ్ళాము మేమైతే. ఆ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో చాలా అద్భుతం అనిపించింది. మధ్యలో మాకు ఇక అడవి ఉడతలు ఫస్ట్ మాకు దర్శనం ఇచ్చినవి ఏంటంటే అడవి ఉడతలు. ఈ అడవి ఉడతలు చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. తిరుమల కొండలో దట్టమైన అడవుల్లో కనువిందు చేసేదే మన జపాలి తీర్థం అనమాట. ఈ అడవి చుట్టూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మాకైతే అడవమ్మ ఒడిలో నడుచుకుంటూ వెళ్తున్నట్టు అనిపించింది. చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్ళాలి. మనం చాలా నిర్మానుషంగా ఉంటుందన్నమాట. మెట్ల ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. మధ్యలో మనకి ఇక టెంపుల్స్, హనుమాన్ యొక్క రాతిపై చెక్కినటువంటి టెంపుల్ కనబడుతుంది. ఇది వీడియో ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెట్టు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. వెదురు చెట్టు దాదాపు 40 అడుగులు 50 అడుగుల ఎత్తు ఉంది. ఫస్ట్ టైం ఇలా చూడడము చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇంత పెద్ద వెదురు చెట్టు ఏంటి, శేషాచలం అడవుల్లో ఇది కనిపించడం ఏందనేది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మామిడి చెట్లు కూడా దాదాపు 40-50 అడుగుల ఎత్తులో ఉన్నాయి చెట్లు. ఫస్ట్ టైం చూశాను. మళ్ళీ చివరిలో మాకు అడవి ఉడతలు అనమాట. చాలా పెద్దగా అనిపించింది అడవి ఉడతలు. మనమైతే జాపాలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే మనకి బోర్డులో కొన్ని జాపాలి మందిరానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఈ బోర్డులో మనకు కనిపిస్తాయి, మనం చదువుకోవచ్చు. ఓకే, జాపాలికి అయితే ఎంటర్ అయ్యాను. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం, జై బజరంగ్ బలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అనిపించింది ఇక్కడ ఆంజనేయ స్వామి నిజంగా. ఓకే, వచ్చేసాను జాపాలికి. ఇదనమాట జాపాలి టెంపుల్. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ అనుకుంటూ నేనైతే జాపాలిలో అడుగు పెట్టాను. మొత్తానికైతే జపాలికి వచ్చాము. ఇదే జపాలి తీర్థము. తిరుమల కొండల్లో దట్టమైన అడవిలో కనువిందు చేసేదే జపాలి తీర్థం అనమాట. ఈ చుట్టూ అడవి, శేషాచలం అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట. చుట్టూ చెట్లు ఉండి మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ కొలను గురించి మీకు తర్వాత చెప్తాను. ఈ హనుమంతుని యొక్క జన్మస్థలము, అలా ఈ స్థలం యొక్క పురాణం ఏంటి, అసలు హనుమంతుని యొక్క జన్మస్థలం ఇక్కడ ఎందుకు జరిగింది, ఏ కారణం చేత జరిగింది, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏందనేది మీకు వివరించబోతున్నా. పురాణాల ప్రకారము మాతంగి మహర్షి అనే ఋషి ఉండేవాడు. ఆ మాతంగి మహర్షి ఋషి అనేవాడు అంజనాదేవికి, హనుమంతుని యొక్క తల్లి గారికి 12 సంవత్సరాలు ఆకాశగంగా తీర్థంలో మీరు తపస్సు చేయండి అని ఆజ్ఞ ఇస్తారనమాట. ఆ మాతంగి మహర్షి యొక్క సూచన మేరకే అంజనాదేవి ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేయగా వాయుదేవుడు ప్రత్యక్షం అవుతాడు. వాయుదేవుడు ప్రత్యక్ష ఫలితమే ఈరోజు మనకు జాపాలిలో స్వయంభూ హనుమంతుడు జన్మించడం అనేది కథనాలు మనకు, పురాణాలు మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పుడు మీరు చూసినటువంటి హనుమంతుని యొక్క స్వయంభూ అన్నమాట. ఇక్కడ ఈ చెట్టు కింద చూసినటువంటి హనుమంతుని యొక్క స్వయంభూ ప్రతిమ ఇక్కడ వెలిశాడనమాట. ఈ స్వయంభూ హనుమంతుడు మనం ఇప్పుడు చూస్తే మనకు గణపతి యొక్క ప్రతిమ లెక్క మనకు కనబడుతూ ఉంటుంది. కానీ హనుమంతుని యొక్క సింధూరాన్ని పూసినట్టు మనకు గణనాథుడు మనకు ప్రతిమ మనకు కనబడుతూ ఉంటుంది. కానీ స్వయంభూ హనుమంతుడు మనకు ఇక్కడ వెలిశాడనే దానికి ఈ మనం చూసినటువంటి ఈ హనుమంతుని యొక్క ప్రతిమ మనము సాక్ష్యం అన్నమాట. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ చెట్టు శేషాచలం అడవుల్లో వెదురు చెట్టు అనమాట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత పెద్ద వెదురు చెట్టు, దాదాపు 40-50 అడుగుల వెదురు చెట్టు చూడడం నేను ఫస్ట్ టైం అనిపించింది నాకు. ఇక్కడ చాలా విశాలమైన ప్లేస్ అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం చుట్టూ అడవి మనం కప్పేసినట్టు, అడవి మొత్తానికి హనుమంతుని యొక్క సింధూరము అద్దినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట.
అంజనాదేవి తపస్సు ఫలితమే ఈరోజు జాపాలిలో హనుమంతుని యొక్క జన్మస్థలం అని మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. అలాగే స్కంద పురాణంలో మాతంగి మహర్షి ఇచ్చిన సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయని పురాణాలు కథనాలు మనము చూడొచ్చు. అలాగే మనకు ఇక్కడ కనబడుతున్నటువంటి కొలను చూస్తే ఈ కొలను దాదాపు 100 సంవత్సరాల కొలను అన్నమాట. దాదాపు ఇక్కడ టీటీడీ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని మరమ్మతులు చేసి ఈ కనిపిస్తున్నటువంటి నీటి కొలను కొంచెం మరమ్మతులు చేసి బాగా చేశారంట. ఇక్కడ కొలను కొంచెం చిన్నగా ఉండేదట. ఈ ప్రకృతి సిద్ధమైన కొలను సుందరకాండలో హనుమంతుడు స్వయంగా సీతాదేవికి తన జన్మస్థలం జాపాలి అని వివరించారని సుందరకాండలో స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే తిరుమల అనగానే మనకు 7 కొండలు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, అలాగే అంజనాద్రి. ఈ అంజనాద్రి ఉన్నటువంటి కొండల్లో ఒకటి అంజనాద్రి. జాపాలి హనుమంతుని యొక్క జన్మస్థలమే ఈ అంజనాద్రి. జపాలి అనేది అత్యంత పవిత్రమైన స్థలము. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆలయాన్ని చేరుకోవాలి మనం. శేషాచలం అడవి మనల్ని హక్కున చేర్చుకున్నట్టు ఉంటుంది. జపాలి ఆలయంలో బాల ఆంజనేయుడు మరియు అంజనాదేవి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఇంకో విషయానికి వస్తే పౌరాణిక, వాగ్నేయ, భౌగోళిక శాసనాలు పరిశీలించి హనుమంతుని యొక్క జన్మస్థలము జపాలిని అని పురాణాలు శాసనాలు మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. 2021లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు పండిత పరిషత్ ఆధారాలతో వివరించారు. ఈ ఆలయానికి 15వ శతాబ్దంలో విజయరాఘవరాయలు ఆలయాన్ని నిర్మించినట్టు మనకు కథనాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. స్కంద పురాణంలో, వరాహ పురాణంలో, వెంకటాచలం మహత్యంలో హనుమంతుని యొక్క జన్మస్థలము ఖచ్చితంగా జపాలి అని వివరించడం జరిగింది. అత్యంత పవిత్రమైనటువంటి హనుమంతుని యొక్క జన్మస్థలమైనటువంటి జపాలికి మరొక చరిత్ర కూడా ఉంది. శ్రీరాముడు రాముడిని సంహరించిన తర్వాత సీతాదేవితో కలిసి శ్రీరాముడు అయోధ్య వెళ్లే ముందు జపాలిలో కొంతకాలం గడిపారని మనకు స్థల పురాణాలు మనకు స్పష్టంగా కనబడతా ఉంది. తిరుమల 7 కొండల్లో ఒక కొండ అయినటువంటి అంజనాద్రి కొండలో హనుమంతుని యొక్క జన్మస్థలం అయినటువంటి జపాలి ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎంతో భావన కలిగి ఉంటుంది. చుట్టూ అందమైన ప్రకృతి రమణీయతతో ప్రకృతి దృశ్యాలు మనకు అబ్బురపరుస్తాయి. ఇక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది, ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. ఇక ముందు ముందు చాలా డెవలప్మెంట్ చేస్తారని టీటీడీ వారు ప్రకటించడం జరిగింది. ఇంకా ఇక్కడ కొన్ని సౌకర్యాలు కేటాయించాలని. ఇదనమాట జపాలికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. అలాగే హనుమంతుని యొక్క జన్మ రహస్యం. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఈ ప్లేస్ని మీరు విజిట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అలాగే శ్రీ ఆంజనేయ అని టైప్ చేయండి. ఇంకా వేరే ప్లేస్లు ఏమన్నా మీకు చూడాలనిపిస్తే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ ప్లేస్ని విజిట్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.